నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అసలు ఏపీలో ఎన్నికలకు సంబంధించి వాతావరణం ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ పార్టీకి సంబంధించి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏపీ మేధావుల ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. సో ఏపీలో త్వరలో వితిన్ 55 డేస్లో ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎన్నికల వాతావరణం ఏ విధంగా ఉంది, ఏపీ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? వాతావరణం ఈ మధ్యకాలంలో చాలా వేడి ఎక్కువ అవుతుందండి. ఎల్నిలో ప్రభావం వల్ల దాదాపు 3-4 డిగ్రీలు కూడా పెరుగుతుందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆ ఇంపాక్ట్ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది, రాయలసీమలో కొన్ని ప్రాంతాలు ఉంటుందని చెప్పి హ్యూమిడ్ వాతావరణంలో అలాంటి భయంకరమైన ఆ వాతావరణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కూడా భావోద్వేగాలు పెంచేసి దానికన్నా 41 డిగ్రీలు అనుకుని బాధపడుతుంటే 50-70 డిగ్రీలా తీసుకెళ్లారు ఈ రాజకీయ నాయకులు. ఒకళ్ళ మీద ఒకళ్ళు బురోజు జల్లుకునే కార్యక్రమాలు పెట్టి ఇది. అందుకని మీరు చెప్పిన దానికి తర్వాత వస్తాను. ముందు అన్ఫార్చునేట్గా విధానాల మీద చర్చ జరగకుండా, విధానాల మీద మాట్లాడకుండా మీటింగ్లు పెట్టుకుని అవతల నాయకుడిని మీద తిట్టుకుంటాం, యువత నాయకుడిని తిట్టుకుంటాం, వాళ్ళ కుటుంబాలను తిట్టుకుంటాం. వీళ్ళేమో 4 పెళ్ళిళ్ళు అంటాం, ఆయనేమో నువ్వు ఒక భార్య అంటాం. ఈ విధంగా ఇది ఎంటర్టైన్మెంట్గా అయిపోయిందండి ఇది మీడియాకి. దురదృష్టకరం. విధానాల మీద, రైతుల సమస్యల మీద, అలాగే అక్కడ పొద్దున్న ఇండస్ట్రీస్ కూడా లేవు, సాఫ్ట్వేర్ 2,000 కోట్లు కూడా లేని ఒక దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ చేరుకుని పోయింది. గత 2014 నుంచి ఏ పాలకులు కూడా దాని మీద గట్టి దృష్టి పెట్టలేదు. అడావిడి పెట్టి ఉంటారు కానీ పెడితే రావాలి కదండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల కోట్లు సాఫ్ట్వేర్ వెళ్తుంది, 56,000 కోట్ల నుంచి ఇప్పటికి 10 ఏళ్లలో. ఆంధ్రప్రదేశ్లో 1,200 కోట్ల నుంచి 2,000 కోట్లు కూడా చేరుకోలేదంటే ఏ రోజు కూడా పెరగలేదు, తగ్గలేదు. 2,000 కోట్ల నుంచి ఏ రోజు దాటలేదు. పైగా అదే 10 ఏళ్ళు ప్రణాళిక కాదు. దాని మీద ఇండస్ట్రీస్ లేవు, సాఫ్ట్వేర్ కాకుండా మిగతా ఇండస్ట్రీస్ యాన్సిల్స్ లేవు. పిల్లకాయలు అందరూ ఇతర రాష్ట్రాలు 90% మంది వలస వెళ్ళిపోతున్నారు. దాని మీద ఇష్యూ జరగట్లా. విశాఖ ఉక్కు కర్మాగారం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం ఒక పోరాటం మీద ఇది జరగట్లేదు. రాయలసీమ ఉత్తరాంధ్ర మీద చర్చ జరగట్లేదు. జరిగేది ఏంటంటే వ్యక్తిగత దాంట్లో ఇవాళ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజల యొక్క మైండ్ని మొత్తం డైవర్ట్ చేసేసి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు రాకూడదు ఇంకోసారి అధికారంలోకి. 2014 వచ్చి రాష్ట్ర నాశనం అయిపోతుంది. ఇంకేం అక్కర్లేదండి వీళ్ళకి. 24 గంటల వాళ్ళ మీద వాళ్ళు రాకుండా ఉంటే రాష్ట్రం పోయిపోద్దంట. ఎట్టా పోయిపోతే ఎట్టా డెవలప్ చేస్తారో చెప్పరు వీళ్ళు. అలాగే ఇంకో బ్యాచ్ బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వస్తే ఇంక రాష్ట్రంలోకి రాలేవు, వాళ్ళు ఓడిపోతే చాలు, ఇంకా భగవంతుడు మాకు ఉన్నాడు. ఏందండి ఇది? సమస్యల మీద యుద్ధం జరగట్లేదు. సరే, రాజకీయ వాతావరణం మాత్రం ఈ పరిస్థితిలో ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు భావోద్వేగాలు రెచ్చగొట్టుకుంటాం. ఎన్నికలు, పొత్తులు, ఎవరే పార్టీలు ఎలా ఉంటారు. జంపింగ్ జిలానీలు ఆ రోజుకో జంపింగ్ జిలానీ బయలుదేరతారు. చర్చ ఆ పార్టీలు ముసలిని ఈ పత్రికలు, ఈ పార్టీలు ముసలిని ఆ పత్రికలు వేసుకుంటున్నారు. 24 గంటలు దీని మీద వెంటనే సాయంత్రం చర్చలు పెడతారు. కొంతమంది గుడ్ ఈవినింగ్ టీవీ వాళ్ళ చర్చ వేదిక ఏంటంటే సుబ్బారావు గారు మిమ్మల్ని బూతులు తిట్టారు, సుబ్బారెడ్డి గారు మీ సంబంధం ఇలా కాదని మీరు ఇంకా గట్టిగా మాట్లాడండి అని ఈ ఇద్దరు బూతుల మీద చర్చా కార్యక్రమం అందరూ ఆ రోజు తెల్లారిపోతుంది. సో మీరు ఇందుకీ చర్చలు ఈ విధంగా ఉంటే ఏపీ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ప్రజలు అయోమయంలోకి నెట్టివేశారండి. ఒక 0.5% ఓట్లు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి 46% ఓట్లు ఉన్న పార్టీలు కాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలటం అనే ఆయనే చెప్పారు. కాళ్ళు పట్టుకుని బతిమాలటం ఏంటో, క్షమాపణ కోరుకుంటుంది. ఏం క్షమాపణ చెప్పాలండి గవర్నర్ కళ్యాణ్ గారు? ఏం తప్పు చేశాడు కళ్యాణ్ గారు? ఈ ప్రజల కోసం పాచిపోయిన లడ్డూలని మాట్లాడతాము. ఈ కారం రాసుకుని పోరాడి అది లేకపోతే ఒక తరం నష్టపోయింది. విభజన హామీలు రాకపోతే అన్నిటికంటే ప్రమాదకరం మనకి ఈ హక్కులు సాధించకపోవటం. హిందీలో మాట్లాడతాం అది చెప్పి ఉత్తర భారత అహంకారం నశించాలని అమాందీక్ష చేస్తాను అన్నారు. లేకపోతే మిగతా వాళ్ళు ఒక పాలకుడు వెళ్ళిపోయేంత మాత్రం అన్నీ వచ్చేవండి. ఇవన్నీ భ్రమల్లో బతకడమే. అన్నీ ఆయన తెలిసిన కళ్యాణ్ బాబు గారు ఢిల్లీ వెళ్ళి ఒక కాళ్ళు పట్టుకున్నాను. ఎవరు ఆయనకి ఆ స్థితికి తీసుకెళ్లారో తెలియాలండి. నా తెలుగు బిడ్డని ఏం తప్పు చేయలేదు కళ్యాణ్ బాబు గారు. ఆయన వెళ్ళి ఆయనతో క్షమాపణ చెప్పించుకున్నారు. ఆ దిక్మాల గుజరాతీ వ్యాపారులు. ఏం అవసరం ఆయన క్షమాపణ చెప్పాల్సిన, కళ్యాణ్ బాబు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఈ 2 పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం అవసరం ఏముందండి అసలు? ఒకళ్ళని ఓడించడానికి వాళ్ళని ఓడించడానికి ఇది దొడిదారిన వైకాపా. ఈ రాజకీయంలో ప్రజలు మీరు ఆ గట్టును ఉంటారా, ఈ గట్టును ఉంటారు. ఇక్కడ కూడా మీ ఇప్పుడు టీవీలో కూడా మీరు ఆ గట్టును ఉంటారు, ఈ గట్టు ఏ గట్టు ఉండాలి? ప్రజల కోసం గట్టు మీద ఉండలేమా? ఒక గట్టు మీద ఏ పార్టీకో నాయకుడికో 24 గంటలు బాధ్య బయలుదేరి కొట్టాలి, ఒక నాయకుడిని తిట్టాలా? అందువల్ల నా ఉద్దేశం ప్రకారం బీజేపీతో ఏదైతే కలిసిందో తెలుగుదేశం జనసేన పార్టీ వల్ల డెఫినెట్గా ఆ కూటమికి లాస్ జరుగుతుంది. ఓకే. సో అలాగే ఎన్నికలు అంటే అందరికీ తెలిసిందే సర్వేలు వస్తూ ఉంటాయి.
తెరచూస్తే సర్వేలు కూడా కొన్ని ఏమో కూటమికి అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు, కొంతేమో వైఎస్ఆర్సీపీకే అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది అంటారు. అంటే ఈ సర్వేలు పరంగా చూసుకున్నట్లయితే ఏంటి సర్వేల పరిస్థితి అంటారు, ఏం చూడాలి? కన్సిస్టెంట్గా మీ ఛానల్లో కూడా గత 6-7 నెలలుగా స్పష్టంగా చెప్తున్నాను. రాజీవ్ గాంధీ గారు 1991లో చనిపోయిన తర్వాత, చనిపోక ముందు ఎక్కువ సీట్లన్నీ కూడా ప్రతిపక్షాలకు వచ్చినాయి, అంటే కాంగ్రెసేతర పక్షాలకి. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత సింపతితో తర్వాత జరిగిన ఎన్నికలు సగం ఎన్నికల మధ్యలో అయిపోయినాయి. తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో మీరు చూశారు, ఆ ఎక్కువ సీట్లు ఎక్కింది. రాష్ట్రంలో అంత పెద్ద సమస్య ఏం జరగలేదు వాళ్ళు. అందువలన కూటమికి ఆధిక్యత అనేది కనపడతా ఉంది. కాకపోతే ఇంతకుముందు 120 స్థానాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47 నుంచి 52 స్థానాలు ఉజ్జాయింపుకి వచ్చే పరిస్థితి ఉంటే ఇవాళ 70 నుంచి 70 స్థానాలకి గెలిచే పరిస్థితి వెళ్ళింది గత 15-2 నెలల్లో. అదొకటి జరిగింది. అయినా సరే స్టిల్ వాళ్ళ తెలుగుదేశం, జనసేన, ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ లాంటి ఒక ఆంధ్రాకి నమ్మకం చేసిన పార్టీ కూడా నెత్తి మీద కూర్చున్నా సరే ప్రజలు ఇవాళ కొంత ఇంకా అటేపే ఉన్నారని చెప్పి అనిపిస్తుంది. వీ డోంట్ నో టుమారో ఇవాళ ఏం జరుగుతుంది. ఇవాళ వరకు జరిగింది మనం చెప్పగలుగుతాం. ఇవాళ కూటమికి ఆధిక్యత, స్పష్టమైన ఆధిక్యత కనపడతా ఉందండి. కొంతమంది 150 స్థానాలు వస్తాయని, 130 స్థానాలు వస్తాయని గాల్లో చేసుకోవచ్చు. బట్ యాజ్ అండ్ డేట్ పొజిషన్ మాత్రం అదని భావిస్తాను. ఓటింగ్ పర్సంటేజ్ కూడా చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42.8% ఓటింగ్, కూటమికి 45.3, 45.3%, 2.5% ఆధిక్యత ఉంది. సీట్లు మాత్రం దాదాపు 30 సీట్లు తేడా వచ్చినాయండి. షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రస్తుత అధ్యక్షురాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ మరియు వామపక్షాల కూటమి కానీ ఇతరులు కానీ 3.9%, నోటాకి 1.14% వచ్చే అవకాశం. నోటాకి అన్డెసిడెడ్ ఓటర్స్ ద పర్సంటేజ్ గాన్ అప్ ట్రెమెండస్లీ ఫ్రమ్ అరౌండ్ 3 to 4% to 6.86%. అంటే అన్డెసిడెడ్ ఓటర్స్ సంఖ్య పెరిగిపోయింది. మైనార్టీస్ ఎవరు నమ్మాలో తెలియదో, అయితే ఈ అయోమయాలు అందరూ కలిసి తీసుకెళ్ళి ఒక 46.5% వచ్చిన వాళ్ళకి 46% వచ్చే కాళ్ళు పట్టుకుని వాళ్ళు కాళ్ళు విదిలించుకున్నా సరే వీళ్ళు కాళ్ళే పట్టుకుని కూర్చున్నారు, తలకాయలు పెట్టి కూర్చున్నారంటే ఏ స్థితి తీసుకెళ్లారంటే కొంతమంది దిక్కుమాల సలహాదారులు వాళ్ళు 49.9% వచ్చిన వాళ్ళు ఇంకో కాలు పట్టుకుని వదలరంట. వాళ్ళు ముందుకెళ్లకుండా కాళ్ళకి అడ్డం పడతామంటే నాకు అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడడం అనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెడలోంచి తీసుకొస్తానన్న మనిషి వెళ్ళి మెడలోంచేసి ఒక కాలు పట్టుకున్నట్టు దొడ్డిదారిన, వీళ్ళేమో రాజమార్గంలో వెళ్ళి కాలు పట్టుకున్నట్టు. అసలు అర్థం ఈ అయోమయంలో అసలు ఏంటి రాష్ట్రానికి ఏం జరుగుతుంది? ఇవాళ అతను వచ్చిన ఇతను వచ్చినా మన భావితరాలు ఎలా బాగుపడి యువతర ఈ వచ్చాడుకోండి ఇంకా వాళ్ళు ఇవ్వలేదంటారు, ఆయన వచ్చాడుకో ఈ రాష్ట్రం అప్పులు పాలైంది కాబట్టి నేను చేయలేదు, ఒకరి మీద ఒకరు దోషేసుకుంటాను. నేను చెప్పింది ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత ఒకటి వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఒకరి మీద ఒకరు తోసేసుకున్న నేపథ్యంలో చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని నేను చెప్పిన పర్సంటేజ్ ప్రకారం అన్డెసైడెడ్ ఓటర్స్ దే ఆర్ గోయింగ్ టు ప్లే ఏ మేజర్ ఇంపార్టెంట్ రోల్ యాజ్ ఫర్ దిస్ ఎలక్షన్స్ ఆర్ కన్సర్న్. ఓకే, సో మరి ఆల్మోస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం ఏదైనా కానీ కూటమికి ఖచ్చితంగా కానీ ఇంకా పెరగొచ్చండి. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్స్ దాదాపు 105,000 మంది వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చాలా ఇబ్బంది ప్రకారంగా ఉన్నారు. ఒక్కొక్కరు 20 మంది మహిళలను చూసుకుంటారు ఒక్కొక్క వర్కర్. ఓకే, అలాంటిది 20 లక్షల కుటుంబాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వాళ్ళు కానీ టీచర్స్ కానీ మిగతా అందరూ కూడా వామపక్ష సంఘాలు వాళ్ళు కనుక పర్వాలేదు అనుకుంటే వీళ్ళందరూ కూడా యాంటీ వైకాపా గనక చేస్తే మాత్రం భయంకరమైన వ్యతిరేకత ఇంకా ప్రబలుతుంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు 70% తెలంగాణలో మీరు గమనించండి. అక్కడ ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ 2 అక్కడ ఇంత వ్యతిరేకత లేదు. ఇక్కడ మాత్రం ఆ పార్టీ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్ళకి డ్యూటీస్ లేవు. పూర్వం అందరూ అంటే మంచిగా చేయడం అనేది ఇంకో సంగతి అండి. ఒక సర్పంచ్ డబ్బులు పెట్టి నెగ్గి ఇంటి దగ్గర కుర్చీ మీద వేసుకుని దాంట్లో కూర్చుంటే ఎవరు రావట్లేదు. ముఖ్యులు ఎవరు ప్రజలు బాబు మాకు తిప్పించండి అన్నీ ఏది కావాలంటే వాలంటీర్లు తీసుకొచ్చిస్తున్నారు. నిజంగా ఒక విధంగా మంచిదే అండి. కానీ ప్రజాస్వామ్యం అంటే వీళ్ళ పని నిజంగా ఎమ్మెల్యేల పని ఏంటండి? వాళ్ళు కూడా మారాలి. ఎమ్మెల్యేల పని శాసనసభలో చట్టసభలో కూర్చొని మాట్లాడి సవరించి సమస్య ఉంటే ప్రభుత్వ దృష్టి తీసుకురావడం. వీళ్ళందరూ సామంతరాజుగా తయారయ్యారు. వాళ్ళు కూడా పని ఏంటండి? ప్రతి ఒక్కరు సామంతరాజులు. వీళ్ళకి సామంతరాజులు, వీళ్ళకి ఇసుక సామ్రాజ్యాలు, వీళ్ళకి లిక్కర్ సామ్రాజ్యాలు అనేక మందికి, కొంతమంది మినహాయింపు ఉండొచ్చు. ఇది తిరిగి మారాలి. అందువలన ఇక్కడ ఇది తట్టుకోలేకపోతున్నారు చాలామంది సర్పంచ్ తట్టుకోలేక వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ ఎగ్నెస్ట్గా చేయబోతున్నారు చాలామంది. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ కలిగించేవి. ఇంకా కూటమి యొక్క ఆధిక్యత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఒకే ఒకటి
మేనిఫెస్టోలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నమ్ముతారండి. 80% చేసిన మాట వాస్తవం. సిపిఎస్ లాంటి 2-3 విషయాలు మధ్య నిషేధం లాంటి మినహాయించి మిగతాది మేనిఫెస్టోలో పెట్టి చాలా వరకు అమలు చేశారండి. ఇవాళ కూడా మేనిఫెస్టోలో పెడితే అమలు చేస్తారండి. మేనిఫెస్టో ఏప్రిల్ 10వ తారీఖున వస్తుందంట. అది మిగతా టీడీపీ జనసేన మేనిఫెస్టో దాదాపుగా తెలిసిందే. ఒకవేళ ఆయన ఎలక్ట్రిసిటీ ఫ్రీ మీద కానీ మిగతా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు నమ్మి తిరిగి అగైన్ ఈ మే బి బ్యాక్ ఇన్ టు ద ఫ్రే. దట్ ఈస్ వెయిట్ అప్ టు 10th అండి. అందువల్ల ఇప్పుడు వరకు కన్సిస్టెంట్గా గత 7-8 నెలల నుంచి కూడా కూటమికి అనుకూలంగానే ఉంది. కూటమి అధికారంలోకి వచ్చేటట్టు ప్రస్తుత పరిస్థితి బట్టి టుమారో వీడు ఉన్నామండి. ఇవాళ ఎన్నికలు జరిగితే మనం చెప్పగలం, 2 నెలల తర్వాత జరిగితే మనం చెప్పలేం. కాబట్టి అది ఆధిపత్యంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. సో మరి అందరూ కూటమి వైపే చూస్తున్నారు కాబట్టి అది ఎంతవరకు ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది, ఎంత పర్సంటేజ్ని వాళ్ళు చేయి జిక్కించుకుంటారో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, శ్రీనివాస్ గారు.